ఆ చీర తీయండి. ఈ చీర ప్యాక్ చేయండి. ఈ నిమ్మపండు రంగు చీర మాకే నలుపు, తనకు ఆ రంగు బాగోదు. ఆ చీర తీయండి. బ్లూ. ఇది ప్యాక్ చేయండి. ఈ నిమ్మపండు రంగు మా అక్కయ్యకి బాగోదు. ఆ చీర తీయండి. ఇది ప్యాక్ చేయండి. చెప్పేనా మా అక్క నలుపు. నల్లగా ఉండే వాళ్ళకి ఆ చీర బాగోదేమో గాని మీరు కట్టుకుంటే మాత్రం ఆ చీరకి అందం వస్తుంది. నిజమండి. మా మేడం ఇంకా నాకు జీతం ఇవ్వలేదు కానీ ఇచ్చుంటే నేనే కొనేవాడిని. ఏ మేడం, ఈ కంపోజర్ మీకు చీర కొనిస్తే చీప్ గా ఉంటుందలా? ఆ నిమ్మపండు రంగు చీర సపరేట్ గా ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ. షట్ అప్. అయ్యో నా చెప్పులు, నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో అయ్యో. ఏడుపు చాలా నీ అంకమ్మ, చెప్పులు మనయే కాదు కదా ఆ రాజాగాడి. ఓకే వేరుశనక్కాయలు. ఎంత? రూపాయి. రూపాయా? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి మండిపోతున్నాయి వెదవలు చక్కలు గిరి పెట్టి చంపేయాలి. ఇచ్చే. ఇదిగోండి సార్. ఏంటి పొట్టోలు ఇస్తానంటే మొత్తం కదా? బండితో కలిపి అనుకున్నారా? ఏ ఊరు మంది? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే. సక్కలిగిలి మొదటన వద్దులే, ఇది చావాలి కదా. ఎంతకిస్తావు? 50. ఇంకో మాట చెప్పు. 60. తగ్గమంటే ఎక్కుతావేంటాయా? మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి. ఓహో, సున్నవో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ అంకమ్మ. నువ్వు 50 రూపాయలు చెప్పావు, నేను బేరవాడాను. మధ్య చూసి రేటేసుకో. పచ్చవేనా గుర్తుపరుస్తావుట్రా? ఇక్కడ కాదు అక్కడ. ఆహా, బాపు బొమ్మలాగా, కుదేసిన బస్తాలాగా, ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా? తిందామా? జంటగా. ఓకే. బైది బై, మిరియాల చారు మీద మీ అభిప్రాయం? బెల్లం వేస్తే ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో, మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట. ఏమ్మా, బెల్లం అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, బెల్లం అంటే ప్రాణం. మరి మీకు? నాకు కూడా అంతే. నేనంటే నాకు ఇష్టం. అలాగా? ఓ టైపులో ఆలోచిస్తే నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. అవి తొక్కలు వదిలేతెళ్ళి ఓ పని చేద్దామా? మరిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందావా? నేను హోటల్కి రాను బాబు. ఏమ్మా, భయమా? వాడు 2 బకెట్ సాంబార్ అడుగుతుంటే చచ్చిపోతున్నాడు. ఊరిపెలో దివాళా తీస్తానని భయపడి ఉంటాడు. పోనీ నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడున్నాడు, ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదామా? ఇదైతే చెత్తది కాదు. చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగలడింది. వాచ్మెన్ చెల్లి పరిగెడ పద. ఒరే రాజా, బ్రహ్మం, నాకు ఉద్యోగం వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ ఉద్యోగం? హోటల్ దక్కల్లో సూపర్వైజర్ ఉద్యోగం రా. ఫోన్లేరా, ఈ విధంగానే నీ కష్టాలు తీరే. నీ అంకమ్మ, ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కనేంట్రా? చూడు రాఘవ, హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది.
ఓ తిరగమాత పెట్టినా ఓ చట్నీ చేసినా ఓ వాడికి వచ్చిన సూపర్వైజర్ ఉద్యోగం రా, వంటోడు ఉద్యోగం కాదు. ఒరే రాఘవా, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావురా? మజ్జిగ మంచినీళ్ళ పార్టీ కాదురా, మందు పార్టీ ఇచ్చుకో మన లెవెల్లో ఉంటది. నీ ఏంటో నాకు తెలియదు కానీ మందు పార్టీ మాత్రం ఓకే. సోడా లేకుండా బీరిస్తారు నువ్వు. నేను సాలేదు, నన్ను క్షమించాయి. నేను క్షమించేసాను. అరే రాజా, నాన్న రాజా, ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడండ్రా. రే పైకి చూస్తాడంట్రా, తలకాయ ఉంచుకుని కింద చూడు. చంద్రుడు కాదా, సూర్యుడు. ఈ తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పకండిరా. అరే సుధా, నువ్వు శ్రీదేవి తర్వాత లెక్కింది కనుక రారా. అరే నువ్వు నవ్వుతాందిరా నువ్వు. అరే అది సూర్యుడా చంద్రుడా కరెక్ట్ గా చూసి చెప్పరా. కరెక్ట్ గా చూడు. అది సారీరా, ఆ, నాది ఈ ఊరు కాదు. అయితే కరెక్టే. నువ్వు నవ్వరా బాబు, నువ్వు నవ్వరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. నీకు దండ నవ్వగరా బాబు. ఇలా పడ్డానేంట్రా? ఏయ్, నేను స్టడీ నేనే స్టడీ. పూలకు పగిలిపోతా జాగ్రత్త. మరి ఎప్పుడైనా స్టడీ రే స్టడీ, ఎప్పుడైనా స్టడీ. Lost is the lost for lost. అయ్యో 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 రే, మీరు మనుషులా పశువులా? వారు మీ అమ్మ కడుపు మా స్టడీ స్టడీ రాదేంటిది, రాదేంట్రా ఇది రాదు. తాగొచ్చారా? వారు మీ శారదాలు పెట్ట, మీరు దాగొచ్చి నన్ను దాగే అంటారా? మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఏం చేస్తారు నువ్వు నీ ఎంకమ్మ? అసలు అద్దె కట్టం, గోడ కిందలో మేకులు తీసుకొచ్చి టపా టపా కొడతాం. తాగేసి వచ్చి తలుపులు పడతారా? నీ బాత్రూమ్ లో కోళాలని తిప్పేసి రాత్రంతా లైట్ వేసుకొని తొంగుంటాం. సరే చంపేస్తావా? చంప. నిన్ను ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా? చెప్పారా? అంటుంది నేను, నువ్వెందుకు వచ్చావరా అన్నట్టుంది నువ్వు. ఇప్పుడే ఇప్పుడే వచ్చాను అంటుంది నేను. ఇప్పుడు అన్నయ్య పీకుతా పీకుతా. మేము నలుగురు నీ ఇంట్లో ఉంటాం, నేను పెద్ద షోలో పూర్తి చేసి ఆడిస్తున్నాయా. నువ్వు టోటల్ గా పెద్ద వీపీవి కాదా? కాదే కదా. రేషన్ షాప్ లో షుగర్ దొంగ వస్తుంటే నీ భార్యలో ఎందుకు అంత షుగర్ దాచుకుందా? ఆకలి అమ్ముకుందా? తీరా బయటికి రేయ్, మీ అందరినీ ఇప్పుడు కాదురా, రేపు పొద్దున్న చెప్తా. ఒక్కొక్కరిని పచ్చడి కొట్టినట్టు కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? మేము కొట్టలేమనుకున్నా. పడుకోలేని పడుకో. తక్కువ తినలేదురా. రేయ్, రేయ్, తాగున్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను రా. రేపు పొద్దున్న చిన్న తర్వాత కానీ నా సంగతి తెలియదు మీకు. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాడా? వెళ్తే లేరా మనకని లెక్క. రేయ్, మన గదాన్ని తీసుకెళ్తున్నాడు ఈడు. ఓయ్, స్టడీ అందరూ ఫాలో ఓకే. ఓకే. రాత్రి పేట ఆగొచ్చి నన్నే కొడతావా?
క్షమించండి మీరు ఈ యాక్టింగ్ రోడ్డు మీద చేయరా? పడి నడువు విరిగితే ఓరి నీ ఎంకమ్మ మెడ పెట్టుకొని గెడతావరా వంటింటూ పచ్చడి రూపుకిన నాయాలవి నువ్వు కూడా నా మీద రెచ్చిపోతావంటరా రోకలతో కొడతాను రే ఏంట్రా ఈడు పంపించేది మన పద పదరా వారి మీద హక్కులు ఇచ్చాడా? కడుపులో ఆగొచ్చి బాత్రూమ్ అలా వదిలి పెడతారా పోనీ. ఇప్పుడు బజార్ను పడ్డారుగా పిచ్చోళ్ళు అనుకుని ఒక్కొక్కరు చెప్పులు తీసుకుంటారా సెలవా ఎందుకు మీరు మా ఇంటికి వచ్చి నానా రబస్ చేశారు కదండి. గాడిద గుడ్డు రబస్ చేసింది నేను కాదు నువ్వు అదే నేను రబస్ చేశాను కదండి. దాంతో మా ఇంటి ఓనర్ గారి కోపం వచ్చి నేను ఖాళీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారండి. నాకు హత్యలు ఆత్మహత్యలు అంటే పరమ చిరాకు కదండి. అందుకని ఇల్లు ఖాళీ చేస్తానండి. సామాన్లేమో ఎదురింటి మీదకి ఇచ్చేసావు అవునా కాదండి, మీరు అలా చేయకూడదని చెప్పారు కదండి. అందుకని ఇంతవరకు ఇల్లు దొరికిన కారణంగా ఓ జోడెడ్ల బండి ఒకటి అద్దెకి తీసుకుని సామాన్లన్నీ దాంట్లో సెటప్ చేశానండి. ఇప్పుడే ఎడ్లను మేతకు వదిలి మీ కారు పక్కనే నా బండి పెట్టారండి. చూస్తారండి. ఏమిటా చూసేది గాడిద గుడ్డు అయినా ఆ బండిలో ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు ఔరంగజేబు వాడిని దుస్తులు ఉన్నాయా? నీ బోర్డు సామాన్యగా పైగా నా కొత్త మారుతి గారి పక్కన నీ చెత్త ఎడ్ల బండి అది నేను చూడాలి. చెత్త బండి కాదండి, కొత్త బండి. మీ తెల్లటి కారు కదండి, అది పచ్చడి బండి అండి. మొన్నే పశువుల పండుగ రంగేసినట్టున్నాడు. అన్నట్టు పశువుల పండగ మొన్నే కదండి. అది నీలాంటి పశువులకు సంబంధించిన పండుగ నాకెలా తెలుస్తుంది? ఓ, మీ ఇంట్లో ఒక్క పశువు కూడా లేదా అండి? ఇండైరెక్ట్ గా నా బండ కూతురుగా విక్రిస్తున్నావు. గెట్ అవుట్. మీరు సెలవిస్తే నేను వెంటనే గెట్అవుట్ అయిపోతానండి. కానీ నేను చెప్పేది ఏంటంటేనండి. రే నాయనా చెంచాతో నా మెదడు తినే కదా బాబు. నీకు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఇస్తాను. వెళ్ళు ప్లీజ్. థ్యాంక్ యూ సార్.